మదర్ స్పెషల్ ఎపిసోడ్లో మా మదర్ తన స్టైల్ దోస ఆవకాయ వాళ్ళు చేస్తుంది. అది కూడా 2 రకాలు. ఫస్ట్ దోస ఆవకాయ చేద్దాము. సెకండ్ దోసకాయ పచ్చడి చేద్దాం. ఇది మా అత్తగారి స్పెషల్ కారం అన్నమాట. ఇప్పుడు కరివేపాకు ఆయిల్లో వేసే ముందు ఇదిగో ఇలా అడ్డం పెట్టుకొని అంతే, చుట్టుపక్కలంతా చిట్లదు, మన పైన చిట్లదు. బాగుంది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సింధూరా. సో ఎస్, ఇవాళ ఇంకో వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటో తెలుసా? మా అమ్మ ఆల్రెడీ కనిపించేసింది కాబట్టి ఆబ్వియస్లీ మదర్ స్పెషల్ ఎపిసోడ్ అనమాట. సో ఈ మదర్ స్పెషల్ ఎపిసోడ్లో మా మదర్ తన స్టైల్ దోస ఆవకాయ వాళ్ళు చేస్తుంది. అది కూడా 2 రకాలు. ఒకటే ఎట్ ఎ టైం 2 రకాల దోస ఆవకాయలు చేస్తుంది ఇన్స్టెంట్గా. సో అది ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో యాక్చువల్గా మా మమ్మీ రోజు అవ్వకముందే, సో ఇప్పుడు కావాల్సిన వీడియోస్ అంటే ఈ మధ్య ఈ కోవిడ్ తర్వాత నుంచి ప్రతి ఒక్కళ్ళు, స్పెషల్లీ మా మమ్మీ యూట్యూబ్స్ బాగా ఫాలో అయిపోతుంది, స్పెషల్లీ కుకింగ్ వ్లాగ్స్ అనమాట. సో మమ్మీ ఇప్పుడు నేను చెప్తాను, నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ ఇవ్వు, ఓకేనా? ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓకే, ఎంత మిస్ అయ్యావు నన్ను? చాలా మిస్ అవుతాం. చాలా మిస్ అయ్యావా నువ్వు? ఓకే సరే, ఇంకేం విశేషాలు? ఇవాళ ఏం చేస్తున్నావు? ఇవాళ నువ్వు దోసకాయ అడిగావు కదా, ఎస్, దానికి సంబంధించి ప్రిపేర్ చేస్తున్నాను. ఏం ప్రిపేర్ చేస్తున్నావు? ఇక్కడ ఆవాలు మెంతులు తీసుకున్నాను. ఫస్ట్ కావాల్సింది ఆవాలు మెంతులు. ఓకే, ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే డన్. దీనికంటే ముందు ఒక్క నిమిషం, నువ్వు 2 రకాల దోసకాయలు తీసుకున్నావు అంటే లైక్ 2గా డివైడ్ చేసి పెట్టుకున్నావు తరిగేసి, అంటే 2 రకాల పచ్చళ్ళు చేస్తున్నట్టు. సో ఫస్ట్ ఏం పచ్చడి చేస్తున్నావు? ఫస్ట్ దోస ఆవకాయ చేద్దాము. సెకండ్ దోసకాయ పచ్చడి చేద్దాం. దోస ఆవకాయ వేరే, దోసకాయ పచ్చడి వేరే. పచ్చడి వేరే. ఇది రోటి పచ్చడి, ఇది మామూలుగా మనం మగ్గి పెట్టుకున్న పచ్చడి. ఓకే, ఆవకాయ లాగా, ఆవకాయ పచ్చడి, ఆవకాయ ఎలా పెట్టుకుంటాం అలా. ఓకే డన్. సో ఇప్పుడు ఫస్ట్ మనం దోస ఆవకాయ చేస్తున్నాం కాబట్టి, సో దోస ఆవకాయకి కావాల్సిన పదార్థాలు ముందుగా దోసకాయలు, దాంతోపాటు ఒక కరివేపాకు పోపు కోసం ఇందులోనే వేసేసాను. మంచిగా మా ఇంటి ఫ్రెష్ కరివేపాకు అనమాట, మా ఇంటి పెరట్లోది. సో ఓకే, ఇది నెక్స్ట్ కావాల్సింది ఏంటి చెప్పు, నువ్వు కంటిన్యూ చేయప్పటి నుంచి. ఆవాలు 3 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, నెక్స్ట్ సరిపడా ఉప్పు, కారము, పసుపు, ఆయిల్, పోపు దినుసులు, కొద్దిగా ఇంగువ. దీనికి పోపు గింజలకి కావాల్సిందేమో ఏం లేదు, నథింగ్ బట్ మనం రెగ్యులర్గా వేసుకున్న ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, అంతే. ఇప్పుడు దోస ఆవకాయ మా అమ్మ ఇంగో ఇలా విత్ స్కిన్ తో పాటు తరిగి పెట్టేసుకుందనమాట. ఇలా సగం ఆవకాయ, అదే సగం దోసకాయ ముక్కలు అనమాట. ఇవి సగం దోసకాయ ముక్కలు. అంటే మేము ఆర్డర్ పెట్టింది చిన్న కాయ అయితే, ఇంత పెద్ద కాయ వచ్చింది అనమాట, దాన్ని హాఫ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పసుపు వేయాలి. ఫస్ట్ పసుపు, 1 స్పూన్ పసుపు, ఒక స్పూను చాలా. నెక్స్ట్ ఎన్ని స్పూన్స్ వేయాలి? సరిపడా ఉప్పు 4. 4 ఎక్కువ అయిపోదు? కాదు, 3, 4 సరిగ్గా నిండుగా వేయాలి. ఇంకొకటి వేస్తా. ఓకే చాలు. తర్వాత కారం. నేనైతే పింక్ సాల్ట్ వాడుతున్నాను ఇంట్లో. మీకు ఏ సాల్ట్ ఉంటే ఆ సాల్ట్ కూడా వాడుకోవచ్చు. అండ్ చాలామంది రాళ్ళు ఉప్పుతో కూడా చేసుకుంటారు, అది కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? కారం, అది కూడా 4 స్పూన్లు వేసి. ఓకే 4. ఇది మా అత్తగారి స్పెషల్ కారం అనమాట. ఇంకొంచెం కారం పడుతుందేమో. పడుతుంది. ఆవపిండి కలుపుకుందామా? ఓకే, నెక్స్ట్ ఏంటి? ఆవాలు మిక్సీ పట్టుకొని రావాలి.
సో ఇప్పుడు ఈ ఆవాలు ఇది ఉంది కదండి, కొంచెం మెంతులు వేసుకొని వేయించుకున్నాం కదా. నాకైతే యాక్చువల్గా ఆల్రెడీ బాండ్లీ పైన కొద్దిగా ఆయిల్ అంటుంది కాబట్టి అలానే వేగించేసాను. బట్ జనరల్గా అయితే ఇది డ్రైగా వేయించుకోవాలంట, ఏంటి మెంతులు. సో చూసుకొని వేయించుకోండి. ఓకే, ఎలా అయినా పర్లేదు, బట్ నేను ఇలా వేయించాను. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి. ఓకే, మిక్సీ పట్టి వస్తాను వెయిట్. సో ఎస్, ఇదిగో. ఓ కాలేదు, ఇంకా అవ్వలేదు, వేస్తే ఇంకొక రౌండ్ చేసుకొని వస్తా. ఎస్, మొత్తానికి అయింది. అది మొత్తం పోస్తుంది ఇందులో. సో ఇలా మంచిగా ఫైన్ పౌడర్ లాగా రావాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మనకి ఇంకా కావాలి అంటే కారం తినేవాళ్ళు ఇంకా 4 స్పూన్ల కారం వేసుకోవచ్చు, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవచ్చు. వెరీ గుడ్. 3 మ్యాంగోస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఎర్రగా రెడ్డిష్గా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో మేము ఇంట్లో ఎక్కువ కారం తినాం కాబట్టి ఈ కారంతో సరిపెడుతున్నాం ప్రస్తుతానికి. ఓకే, సరిపెడుతున్నాం ప్రస్తుతానికి. ఓకే, ఇది డన్. నెక్స్ట్ ఇంగువ వేస్తే చాలా పొడి సరిపోతుందా? చాలు. ఓకే, సో ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే ఇంగువనా? పోపులో వేస్తారు కదా జనరల్గా? వేస్తారు, ఇందులో కూడా వేసుకోవాలి. ఓకే, డన్. చాలా ఇది పక్కా పెట్టేద్దాం ఇలాగా. ఇప్పుడు పోపు తీసుకురా, పోపు వేసి అంతే, జస్ట్ ఇది ఇలా మిక్సీ పట్టేయడమేనా? అంతే, ఇంకా మిక్సీ పట్టరు, ఇది అంతే. ఇంకా అదే దానికి పోపు వేయడమే. ఓకే, సో దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. అది నానుతూ ఉంటుంది ఒక 10 నిమిషాలు అలాగా. సో ఇప్పుడు అంటే పోపు వేసుకుందాం. ఇందులో పోపుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పాను కదా, ఇప్పుడు పోపు వేసుకుని వస్తా. కొద్ది నూనె ఎక్కువనే ఉంది. నూనె ఎక్కువ ఉండాలి. ఇది కొంచెం వేగాక పోపు దినుసులు వేసి ఇంగు వేసి, ఇంగువ కూడా వేయాలా మరి అందులో? వేడి సో లాస్ట్ లో వేయాలి. పోపు గింజలతో పాటు ఇంగువ కూడా వేస్తున్నాను అన్నమాట. జనరల్గా నేను ఇంట్లో నాకు ఫస్ట్ నుంచి ఏంటో తెలియదు, నాకు బేసిక్గా తొందర ఎక్కువ. ఓపెన్గా చెప్పుకుంటున్నా, నాకు తొందర ఎక్కువ అనమాట వంట విషయంలో. స్పెసిఫిక్గా ఫాస్ట్గా అయిపోవాలనే దాంట్లో ఉంటాను నేను. సో బేసిక్గా నేను ఎప్పుడు పోపు వేసినా మాడకుండా చేసిన వంటే లేదు, స్పెసిఫిక్గా పోపు విషయంలో. సో కంపల్సరీ మార్చేదాన్ని అనమాట. ఇప్పుడు పెళ్ళైంది కదా, సో కొంచెం మా ఆయన హైలైట్ ఏంటంటే, మా ఇంట్లో మా తమ్ముడు కానీ మమ్మీ కానీ పాపం ఏదున్నా అడ్జస్ట్ అయి మా డాడీ స్పెసిఫిక్గా ఏది పెడితే అది తినేవాళ్ళు అనమాట. ఏది ఉన్నా అడ్జస్ట్ అయిపోయి తినేవాళ్ళు. స్పెసిఫిక్గా చెప్పాలంటే మా నాన్న, మా దేవుడు, నిజంగా చెప్పాలంటే అలాంటి వాళ్ళు ఎక్కడ దొరకరు మనకి. మా అమ్మ అదృష్టవంతురాలు ఆ విషయంలో మటుకు. మేం తెలుసా, ఇంట్లో నేను ఏమన్నా యూట్యూబ్స్ ఇవన్నీ చూసి కొత్త వంటలు కనిపిస్తాయి కదా, అవన్నీ ప్రయోగాలని మా డాడీ పైన చేస్తాను. మా డాడీ అసలు ఏమంటారు, నాట్ ఈవెన్ సింగిల్ కంప్లైంట్ లేకుండా అంతే, ఇదే ఉంటుంది. సో అది మా మమ్మీ కూడా అంతే, ఏమైనా కొత్త ఎక్స్పెరిమెంట్ చేసిందంటే డాడీకి, నేనేమైనా కొత్త ఎక్స్పెరిమెంట్ చేశానంటే డాడీకి, అలా ఉండేది. సో పెళ్ళైంది కదా, పెళ్ళైన తర్వాత ఏంటి అంటే నాకు ఆపోజిట్ దొరికారు మా ఆయన. ఆయన ఏంటంటే ఈజ్ వెరీ చూజీ విత్ ద ఫుడ్. సో ఆయనకి ఏదన్నా పర్ఫెక్ట్గా ఉండాలి, కొంచెం అటు ఇటు మాడకూడదు, ఏమన్నా అది ఉందంటే అలా ఫుడ్ వదిలేస్తారు. ఆ భయానికి నేను నెమ్మదితనం నేర్చుకున్నాను అనమాట ఇప్పటి నుంచి. సో యా, ఇది కూడా కొంచెం అలానే చేశాను అనుకుంటున్నా, ఎక్కువ మాడకుండా. ఇది చూడండి, ఇంగువ వేసుకున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. మాడిందా లేదు, పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది. అమ్మయ్య, వేడి చల్లారని. సో ఇది అయిపోయింది ఇంగువ. ఇప్పుడు దీన్ని పోపుకి అక్కడ తీసుకెళ్ళిపోదాం పదండి. మమ్మీ మాడకుండా చేసా ఫస్ట్ టైం. కొద్దిగా చల్లారాక దీని మీద వేస్తా, కొద్దిగా చల్లారాక దానిపైన వేసేయాలా? ఓకే, డన్. సో ఇంకా ఏం విశేషాలు చెప్పు, ఇది చల్లారే లోపు మనం ముచ్చట్లు పెట్టుకుందాం. ఏం విశేషాలు, ఏం చేసావు ఈ మధ్య? బోర్ కొట్టలే? అయ్యో అదేంటి, కరివేపాకు ఇందులో డైరెక్ట్గా వేసేసావు? పోపులో కదా వేస్తాం కదా, ఇది వేస్తాం కదా, ఈ పోపు ఇందులో వేస్తాం కదా, వేయచ్చు. ఓకే, వంటలు వీలే నాకు నేర్పించాలి. సో ఇంట్లో ఉన్న రోజులు పాపం మా అమ్మ, అది బేసిక్గా నాకు 3 ఉంటే నేను చేస్తాను ఎక్కువ. మా ఇంట్లో నలభీముడు మా తమ్ముడు అనమాట. సో వాడు చాలా బాగా చేస్తాడు వంట.
అండ్ నేను అంతంత మాత్రానే చేసేదాన్ని. అండ్ పైగా నేను నా వర్క్స్లో అవి బిజీ ఉంటా కాబట్టి పాపం మమ్మీ కూడా ఏం ఫోర్స్ చేయదు. నాకేమైనా ఆకలేస్తుంది అంటే ఇది వండి పెడితే తిని పెడతా అంతే. అంతవరకే నా డ్యూటీ. కిచెన్కి వెళ్తాను బట్ చాలా తక్కువ వెళ్ళేదాన్ని కంపారిటివ్లీ. సో ఇప్పుడు నా వంట ఎలా అనిపిస్తుంది నీకు? వేసేస్తుంది. నా వంట ఎలా అనిపిస్తుంది మమ్మీ ఇప్పుడు నీకు? బాగా చేస్తున్నా. బాగా చేస్తున్నాను. కమ్మా నైసే. మొత్తమా? కరివేపాకు మీద వేసుకుంటున్నా. ఓకే, ఇది అందులో ఇంకంతే పై పైన. ఓకే, అదే దోశ ఓకే అంటే డిష్ అయిపోయి దోశ అవకాయ అంతేనా? కొంచెం అది మిర్చి పౌడర్ ఏమో ఇంకా అంతే. అంతేనా? ఇప్పుడు కొద్ది కలపాలా? వద్దు వద్దు ఉండని అలాగేనా అంతే. ఓకే, మనం తినేటప్పుడే కలుపుకోవాలి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది నిలువ? వారం 10 రోజులు ఉంటుంది. ఓకే, నువ్వు అంత మూల కిందకి వెళ్ళిపోతుందా? నేనేం కొట్టాను, భయపడకు. వారం 10 రోజులు ఉంటుంది. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు. అసలు దోశ ఓకే అంటే ఉండదు 2 రోజుల కంటే. అవునా? అవును, యాక్చువల్గా మమ్మీకి నాకు పచ్చళ్ళ పిచ్చోళ్ళం అనమాట ఇద్దరం. నాకు నిమ్మకాయ పచ్చడి ఒక్కటి నచ్చదు, అపార్ట్ ఫ్రమ్ దట్ అన్ని పచ్చళ్ళు తింటాను నేను. సో ఎస్, ఎక్కువ ఆవకాయ. ఇంట్లో ఏమన్నా ఎన్ని వెరైటీస్ అయినా పెట్టండి, ఆవకాయ కనిపించిందంటే మంచిగా నెయ్యి వేసుకొని అన్నం వేసుకొని కుమ్మేసేవాళ్ళం అనమాట ఇద్దరం, స్పెసిఫిక్గా మమ్మీ. సో దానివల్లే మేడం గారికి లో బీపీలు అన్నీ కూడా వచ్చాయి ఆ పచ్చళ్ళు అలవాటు అయ్యి. సో అప్పటి నుంచి కొద్దిగా తగ్గించింది, కానీ కొన్ని విషయాల్లో మటుకు తగ్గేదే లే అన్నట్టు ఉంటుంది మా మమ్మీ. సో ఎస్, అంతేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది చూద్దాం. ఓకే, సో గైస్ ఫస్ట్ దోసావకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? రోటి పచ్చడి. మనకు రోటి పచ్చడి అంటే దాన్ని మిక్సీ పట్టాలి కదా, దాన్ని మిక్సీ పట్టాలి. సో ఓకే, ఇప్పుడు నార్మల్ దోసావకాయ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నిల్వ పచ్చడి చేద్దాం. ఎలా చేస్తామో చూద్దాం. రోటి పచ్చడి, నిల్వ పచ్చడి. ఇది నిల్వ పచ్చడి, ఇది రోటి పచ్చడి. ఓకే, నిల్వ పచ్చడి అయిపోయింది, ఇప్పుడు రోటి పచ్చడి చేస్తున్నాం. సారీ ఫర్ మై మిస్టేక్. ఓకే, దీంట్లో కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మరి ఇద్దాంగా, అది వేయించి పెట్టుకోవాలా? అది కొద్దిగా వేయించుకోవాలి. 2 నిమిషాలు అయిపోతుంది. లెట్స్ కమ్. ఏది బాగుంటుంది? నువ్వులు బాగుంటుందా, పల్లీలు బాగుంటాయి అందులోకి? పల్లీలు బాగుంటుంది. ఓకే, డన్. ఇది చాలా చాలు. సో పల్లీల్ని ఇలా మంచిగా దోరగా వేయించుకొని ఇప్పుడు అందులోకి తీసుకెళ్ళాలన్నమాట. సో నేను యాక్చువల్గా పల్లీలు అంటే గుర్తొచ్చింది. పల్లీల్లో నేను అంటే మమ్మీ ఒక రకంగా చేస్తుంది, నా ఫ్రెండ్ ఒక రకంగా చేసింది, అండ్ ఇంకొకరు ఇంకో రకంగా, మా అత్త వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. బట్ నేను ఓవరాల్గా ఏం చేశాను అంటే పల్లి పచ్చడికి కావాల్సింది ఉంటుంది కదా, ఆల్ మిక్స్ ఇంక్లూడింగ్ ఆనియన్ వేస్తే టేస్ట్ బాగా వస్తుందంట పల్లి పచ్చడిలో. సో బేసిక్గా దోశలకి కానీ ఏమైనా టిఫిన్స్లో కానీ మనకు పల్లి పచ్చడి కావాలంటే మంచిగా అన్నీ ఆల్ మిక్స్ వేసుకొని వేయించుకొని ఏమంటారు, ఇంక్లూడింగ్ వితౌట్ ఆయిల్ లేకుండా డ్రైగా వేయించుకోవాలన్నమాట. అండ్ ఒక ఆనియన్ ముక్క వేసేసి కూడా అది జస్ట్ ఆ డ్రై దాంట్లోనే వేయించేసి అది చల్లార్చుకొని మిక్సీ పట్టి పోపు వేసుకుంటే అదిరిపోతుంది. అఫ్కోర్స్ అందరికీ వచ్చు పల్లి పచ్చడి, కాకపోతే వాళ్ళు చేసుకునే విధానం ఉంటుంది. బట్ నేను చేసే విధానం ఇలా ఉంటుంది అనమాట. సో ఎస్, సో ఇలానే బేసిక్గా నేను అనుకున్న మ్యారేజ్ తర్వాత నాకు వంటలు రావు, పెట్టవు, నేను ఏం చేస్తాను అంటే వచ్చు, మరి అన్నీ రావు. స్పెసిఫిక్ వెరైటీస్ కానీ ఏమన్నా పర్ఫెక్ట్ దాంట్లో కన్సిస్టెన్సీలో ఉండేటట్టు ఏం రావు. చేస్తా, తినే తగ్గట్టు అయితే చేస్తా ఫుడ్. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేర్చుకుంటున్నాను అనమాట. అండ్ నాకు ఒకసారి మమ్మీని, ఒకసారి మా అత్తయ్యని వీళ్ళని కొద్దిగా ఎలా చేయాలి అత్తయ్య, ఇలా చేయాలి మమ్మీ, అది ఇది అని చెప్పేసి చాలా నేర్చుకున్నాను అనమాట. బట్ యా, ఓవరాల్గా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఈ మధ్య చాలా బాగానే వండుతున్నా అని నా ఫీలింగ్లో ఉన్నా. నిన్న యాక్చువల్గా చెప్పాలంటే సాంబార్ రైస్ వండా. సో సాంబారు మా మదర్ వచ్చారని చెప్పేసి సాంబారు, ఇంకా ఏంటి పులావ్, బిర్యానీ. సో వెజిటేబుల్ బిర్యానీ వండా అనమాట. సో వెజిటేబుల్ బిర్యానీ పులావ్ వండితే మమ్మీకి చాలా బాగా నచ్చింది. బేసిక్గా మా అమ్మ ఎవరింటికి వచ్చినా ఫుడ్ అంత త్వరగా తిందు, బట్ నచ్చిందో ఏంటో తెలీదు కానీ టకా 2-3 సార్లు వేసుకొని మంచిగా తినింది అనమాట. అమ్మాయి నాకు అప్పుడు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది, అమ్మాయి బాగుంది అని చెప్పేసి. ఎంతకైనా మనం చేసింది ఎవరైనా తింటే ఇష్టంగా తిన్నారు అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. సో
చాలా బాగా అనిపించింది. అయితే మమ్మీ కాంప్లిమెంట్ ఇచ్చిందనమాట. "ఏ బాగా వండావే, ఇది చాలా బాగున్నాయి ఐటెమ్స్, అందుకే అన్నిసార్లు వేసుకున్నా" అంటే, "ఈ విషయం మా ఆయనకు చెప్పు, మా ఆయనకు చెప్పు" అంటే ఆయన వచ్చేసి, "మీ మదర్ కాబట్టి ఏదైనా చెప్తారు, నన్ను అడగమని చెప్పు ఎలా వండుతుందో" అంట. ఛీ అనుకున్నాను నేను. ఎన్ని చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు తెలుసా కొంతమందికి. ఓకే డన్. ఇంగో చూడండి, ఇది పల్లీలు వేయించేసాను, కొంచెం గోల్డెన్ బ్రౌనిష్గా వచ్చింది. పల్లీల్ని వేయించేసాను. ఇది ఒక దాంట్లోకి తీసుకొని ఇప్పుడు పోపు కూడా పెట్టేసుకుందాం. చాలా ఎక్కువ పోయినా కొద్దిగా చాలు, దీనికి అక్కర్లేదు. ఓకే ఓన్లీ దోశ ఒకే కొద్దిగా ఎక్కువ పడుతుంది. డన్. ఇప్పుడు రోటి పచ్చడికి ముందుగా పోపు వేసుకుంటున్నాను నేను. బేసిక్గా హైలైట్ చెప్పాలి అంటే, నేను అంటే మా ఇంట్లో మా మదర్ కానీ ఏదైనా కానీ చిన్నప్పటి నుంచి మాకు పోపు బాగా అలవాటు అన్నమాట. అంటే శనగపప్పు, మినప్పప్పు కొంచెం కరకరలాడుతూ ఉంటే మా అందరికి ఇష్టం ఇంట్లో. ఇక్కడికి వచ్చాక మా ఆయన పోపు తిండు. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో కొన్ని వాటిలో అంటే ఉంది లేనట్టు వేస్తున్నా అనమాట. కరెక్టే చెప్పాను, ఉంది లేనట్టు వేసాం, కరెక్టేనా ఆ సెంటెన్స్? కరెక్ట్. సో వేసి వేయకుండా ఉండి అదే వేసి వేయకుండా వేస్తున్నా అనమాట. సో నాకైతే పోపు ఇష్టం. పోపు లేకపోతే అసలు ఇంట్రెస్ట్ కూడా రాదు నాకు ఆ ఫుడ్ పైన. బట్ అలాంటిది ఇప్పుడు కొద్దిగా పోపు నెమ్మదిగా తగ్గించేసాను నేను. అంతే. మన ఇంట్లో ఎవరు తింటారు పోపు లేకుండా. సో పోపులో తాలింపుకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. దింపే ముందు కరివేపాకు వేయి, ఇంగు వేసాక ఆఫ్ చేసాక కరివేపాకు. ఓకే, ఇది కొంచెం ఆల్మోస్ట్ వేగిపోయింది కాబట్టి నేను ఇంకా ఆఫ్ చేసేసాను. ఎందుకంటే నెక్స్ట్ సింపుల్ థింగే కాబట్టి త్వరగా వేగిపోతాయి కాబట్టి. ఇందులోకి ఇప్పుడు నేను ఇది వేసాను అనమాట. అండ్ ఇంగువ వేసాక అది కూడా వేస్తా ఆవసపడు. మీకు ఒక ట్రిక్ చెప్తా. ఇప్పుడు కరివేపాకు తీసుకున్నాం కదా, ఇది బేసిక్గా మనం పోపులో వేసినప్పుడు చిట్లుతుంది. సో మా అత్త ఏం చేశారంటే, ఇప్పుడు కరివేపాకు ఆయిల్లో వేసే ముందు ఇదిగో ఇలా అడ్డం పెట్టుకొని అంతే, చుట్టుపక్కల ఎంత చిట్లదు మన పైన చిట్లదు, అయిపోయి ఇది వేసి ఇప్పుడు ఇంగువ వేసేసారు, అయిపోయి. సి దిస్ పోపు ఇస్ రెడీ ఈ రోటి పచ్చడికి. ఇప్పుడు రోటి పచ్చడికి ఏమేమి కావాలి, ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది మీరు చూసేసారు కాబట్టి ఎలా చేయాలనేది కూడా చూసేద్దాం. ఇప్పుడు రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఇదిగోండి చూడండి, ఆల్రెడీ విత్ పొట్టుతో స్కిన్తో తరిగి పెట్టుకున్న దోసకాయ. స్కిన్ పెట్టుకోరు సో ఎస్, ఇప్పుడు మమ్మీ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు నచ్చిందంటే స్కిన్ పెట్టుకోండి, నచ్చలేదంటే స్కిన్ తీసేసేయండి. మేమైతే స్కిన్ పెట్టుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టబోతున్నాం అనమాట. ఓకే, ఈ దోసకాయ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది ఇదిగోండి జీలకర్ర, పసుపు, జీలకర్ర ఆల్రెడీ వేసి పెట్టేసింది కలిపి. సో జీలకర్ర, పసుపు, కొంచెం చింతపండు, అండ్ మీకు తగినంత, మీ కారానికి సరిపడే తగినంత మిర్చి, ఇంకోటి కొత్తిమీర, అండ్ దాంతో పాటు పల్లీలు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. వేయించుకొని పెట్టుకున్న పల్లీలు. నేను యాక్చువల్గా డ్రై వేయించుకోవాలి, బట్ ఎస్ నేను ఆయిల్లో లైట్గా వేయించాను. లైట్ ఆయిల్, నాట్ ఈవెన్ హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా కాదు అది. సో అందులో వేయించాను అనమాట. ఇది వేస్తే టేస్ట్ బాగా వస్తుందంట. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, ఉప్పు కారం ఇవన్నీ ఎవరు చెప్తారు? అవన్నీ అవసరం లేదు, ఇప్పుడే అక్కర్లేదు. ఉప్పు ఒకటి చాలు, ఇంకా అవసరం. కారం వేరు. ఫస్ట్ ఇందులో ఏం చేయాలంటే చింతపండు. ఓకే, చింతపండు ఇప్పుడు మిక్సీ జార్ ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేయి. అన్నీ వద్దా? ఓకే, వేసినా ఏం కాదు, అది కారం ఎక్కువ ఉంటాయి అనుకుంటా. ఓకే, ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను, జీలకర్ర వేసాను, ఇందులోకి జీలకర్ర వేసి కొద్దిగా పసుపు వేసి, జీలకర్ర, కొత్తిమీర వద్దా? కొత్తిమీర కూడా వేసి, కొత్తిమీర, కొద్దిగా పసుపు. ఆల్రెడీ పసుపు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం పసుపు వేసుకోండి మీరు. దీంతో పాటు ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోండి. చాలు వేసుకొని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ ఫస్ట్ స్టెప్ దీన్ని మిక్సీ పట్టుకోవడం. పల్లీలు వేసుకోవడానికి పల్లీలు వేసి, పల్లీలు కూడా పేస్ట్ చేయకు, వేయకుండా వేయి.
ఓకే. సో ఎస్, ఇప్పుడు దీన్ని చూసారు కదా ఎంత ఫైన్ పేస్ట్గా చేసుకున్నాము మనము. ఇప్పుడు ఘాటు కొడుతుంది. ఇందులోకి మనం పల్లీలు వేసుకుందాం, అంతేనా? సో వేయించుకున్న పల్లీలు బాగా పేస్ట్ చేయకు, ఊరికి లైట్గా అలా చేసుకుని కచ్చా పచ్చా కావాలి మీకు. మిక్సీ పట్టుకున్నాం. మామూలు రోడ్డు పచ్చడి అనేది దంచుకుంటూ చూపించవచ్చు, ఇది మిక్సీ కదా మనం. ఎస్, అలాగే ఉంచేసాయి. కానీ ఎంతకైనా మిక్సీ కంటే రోట్లో ఇది టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే, సో ఇది కచ్చా పచ్చగా దంచుకున్నాను, ప్యూర్ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా. సో ఇప్పుడు మనం ఇందులోకి దోసకాయ వేసుకుందాం. సగం ముక్కలు వేసుకోవాలన్నమాట. సగం ముక్కలు వేసుకుందాం. ఓకే, ఇందులో సగం ముక్కలు ఈ ముక్కలు ఉంచేసాయి. ఆ ముక్కలు ఉంచేనా? ఇది కూడా కచ్చా పచ్చగా, మొత్తం పేస్ట్ చేయొద్దు. ఇది కూడా కచ్చా పచ్చగా కావాలి నీకు. అంతే. ఓకే, ఫస్ట్ ఇందులో వేసుకొని కొద్దిగా కచ్చా పచ్చగా చేసుకుందాం. ఇప్పుడు ఆ పచ్చడి ఇందులో కలిపేసా. ఆ పచ్చడి అందులో కలిపేయాలా? కలిపేసా. ఓకే, సో గరిటె తీసుకొని. ఓకే, ఈ పచ్చడి నేను ఎక్కడ వినలేదు. ఓకే, ఇది ఇప్పుడు కచ్చా పచ్చగా చేసుకున్న పచ్చడిని ఈ రా ముక్కలు ఏవైతే బ్యాలెన్స్ మనం మిగిలించామో అందులో కలిపేసుకోవాలంట, అంతేనా? కలిపేసి మొత్తం తీసి దాన్ని బాగా మిక్స్ చేయి, గరిటెతోటే మిక్స్ చేయి. ఇందులో కొంచెం మిగిలింది. చేతితో చేసినా పర్వాలేదు, గరిటెతో చేసినా ఏం కాదు. చేతితో టేస్ట్ చేస్తే టేస్ట్ బాగా వస్తుంది, గరిటెతో చేస్తే కూడా బాగానే వస్తుంది. నేను చెప్తాను, లోపల లోపల దూరిపోతున్నావు. నేను కొట్టేయట్లేదు, చెప్పాను కదా, నేను ఏమన్నాను. నువ్వు ఎక్కడ పూస్తావు అని భయం, అది పచ్చిమిరకాయలు కారం కదా, అలా 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 ముక్కుపోయి ఇస్తుంది. ఓకే, సో ఇవి చేతి పెట్టద్దు కానీ దీన్ని గరిటతో కలిపేసేసి అక్కడ పోపు వేసాం కదా, ఆ పోపులో వేసి బాగా కలిపేసాం. ఓ, సో ఓ పని చేద్దాము. ఇంక ఇది ఇలాగే ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా కలిపేసుకుందాం. ఇలాగే అందులో అంతేనా? బాగా కలపద్దా? అందులో కలుపుద్దు కానీ, పోపులో కలుపుద్దు కానీ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇందాక చేసి పెట్టుకున్న పోపు ఏదైతే ఉందో బాండిల్లో, అందులో ఇది కలిపేసుకుందాం. లెట్స్ గివ్. వచ్చి స్టవ్ వెలిగించేసి మళ్ళీ వెలిగించాలా? అయ్యో మాడిపోతుంది మమ్మీ. పచ్చడి వేసేస్తావు కదా. నేను ఏమన్నా వరల్డ్ రికార్డ్స్ అర్థం అనుకున్నా, ఇట్లా ఒకసారి మాడకుండా సిమ్లో పెట్టేసి ఇప్పుడు పచ్చడి వేస్తూ ఉండు. మళ్ళీ ఇంకోసారి స్టవ్ వెలిగించుకున్నా, పచ్చడి మొత్తం వేసేసి అందులో. సో ఫుల్ పచ్చడి గోస్ ఇంటూ బాండ్లీ. అయితే ఆయిల్లో వేయించుకుంటే ఈ పచ్చడి అంటే ముక్కలు వేగిపోతాయా? ఇంకా వేగవు, ఓన్లీ పోపులో కలపటం వరకే. ఓకే, ఈ పచ్చడి అక్కడ వినలే. బేసిక్గా ముక్కలు లేకుండా ఓన్లీ ఏమంటారు పేస్ట్ తినేవాళ్ళం మనం అన్నంలో, బట్ ఈ ముక్కలు కూడా ఒక స్పెషాలిటీ అనమాట. ఇప్పుడు ముక్కలు ఉంటేనే టేస్ట్గా ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది కదా. ఓకే, అంతే. స్టవ్ ఆఫ్ చేసి తెచ్చేసి. మమ్మీ, ఇది బేసిక్గా దోసకాయ కుకుంబర్ బ్యాచ్ కదా, కుకుంబర్ జాతికి చెందింది కదా దోసకాయ. సో ఇప్పుడు దోసకాయతో ఈ పచ్చడి చేసావు, కుకుంబర్తో ఎప్పుడన్నా ట్రై చేసావా? కుకుంబర్తో చేయలేదు. నేను చేసినప్పుడు తింటావా? ఓకే, ధైర్యం ఉంటే తింటావా? ఓకే, యాక్చువల్గా కుకుంబర్ పైన ఉందంట అట్లాంటిది రెసిపీ. సో స్టవ్ ఆఫ్ చేసేయి, ఉడికిపోతుంది. కూర కాదు కదా, కొంచెం కూడా అవదా? నువ్వు ఆఫ్ చేసేయి. అది కూర కాదు, పచ్చడి అది. అదే, ఓకే డన్. సో ఇది రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు రెండు ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. సో వేడి వేడిగా అన్నం పైన నెయ్యి వేసి రెడీగా పెట్టాను. అండ్ ఇటువైపు వచ్చేసి దోస ఆవకాయ ఉంది, అండ్ ఇంకో వైపు వచ్చేసి దీని ఏమంటారను రోటి పచ్చడి ఉంది. దోసకాయ రోటి పచ్చడి. దోసకాయ రోటి పచ్చడి.
సో 2 పక్కపక్కన వేసుకొని ఏది చాలా యమ్మీగా అనిపించిందో చెప్తాను మీకు ఇప్పుడు. ఇదేమో దోసకాయ రోటి పచ్చడి, ఇది వచ్చేసి దోస ఆవకాయ. నాకు దోస ఆవకాయ చాలా టెంప్టింగ్గా ఉంది యాక్చువల్గా. ఎస్ రెడీ. ఇప్పుడు మా మమ్మీయే నాకు కలిపి తినిపిస్తుంది అనమాట. సో ఆమె చేసిన పచ్చళ్ళు స్టార్ట్ చేసి నువ్వు ఆమె చేసిన పచ్చళ్ళు నేనే చూసి ఎలా ఉందో చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ మనం రోటి పచ్చడి తిందాం. ఓకే, చాలా స్లో మోషన్లో కలుపుతుంది కదా. ఓకే, బాగుంది. కానీ ఇందులో పల్లీలు వేసాం కదా మమ్మీ. ఈ పల్లీలో ఎన్ని రోజులు ఉంటుంది పల్లీలు వేస్తే నిల్వ? 2 రోజులు అంతేనా? పల్లీలు వేయకపోతే ఎక్కువ రోజులు ఉంటుంది. సో అది. సో ఇప్పుడు రోటి పచ్చడిలో మనం ఇందాక పల్లీలు వేసుకున్నాం కదా వేయించుకొని. ఒకవేళ పల్లీలు వేస్తే 1-2 డేస్ కంటే ఎక్కువ ఉండదు. ఒకవేళ పల్లీలు లేకుండా అట్లనే చేసుకున్నాం అనుకోండి, పల్లీలు అవాయిడ్ చేసి, అది ఎక్కువ రోజులు ఉంటుందంట. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, చింతపండు, చాలు, ఉప్పు, పసుపు, చాలు. ఈ 5 ఇంగ్రీడియంట్స్ వేసామంటే వారం రోజులు ఉంటుంది ఆ పచ్చడి. ఈ పల్లీలు వేస్తే 2 డేస్. నువ్వు తిని చూడ ఎలా ఉంది, ఎంత తగ్గిందా ఏంటో తెలుస్తుంది. నాకైతే బాగానే ఉంది, నాకు బాగుంది. ఇంకోటి సో ఇప్పుడు దోస ఆవకాయ పచ్చడి అనమాట. బాగుంది అసలే, బాగుంది. పుల్ల పుల్లగా కూడా మధ్యలో దోసకాయలు తగులుతున్నాయి. అందుకే కచ్చపచ్చగా నువ్వు మిక్సీ పులుపు కావాలంటే మనం నిమ్మకాయ పిండుకోవచ్చు. సరిపోయింది అది. ఎస్, ఇప్పుడు దోస ఆవకాయ అండ్ రోటి పచ్చడి రెండింటికి డిఫరెన్స్ చెప్తాను. సో మిక్సీలో మనం కచ్చాపచ్చగా వేసుకుంది రోటి పచ్చడిలో మనము కలుపుకున్నాం కదా కొంచెం ముక్కల్లో. సో అది ఏంటంటే మమ్మీ చెప్పినట్టు నోటికి మంచిగా పుల్లపుల్లగా ముక్కలు తాకుతూ కరకరలాడుతూ బాగుందనమాట. ఇంకోటి వచ్చేసి ఈ ఆవకాయ పెట్టి కూడా 10 నిమిషాలు కాలేదండి దోస ఆవకాయ. బట్ అప్పటికే ఆ పులుపు పట్టేసి చాలా బాగుంది అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంది. సో నాకైతే నచ్చింది. సో అవును, ఇంతకీ దిస్ ఇస్ మై వ్లాగ్. ఎండింగ్ కంటే ముందు నువ్వు ఫస్ట్ తిని ఎలా ఉందో చెప్పలేదు. మీరు చెప్పారు కదా, ఇంకా నాకు అదే నచ్చింది. బట్ నువ్వు చేసింది ఏది తక్కువైంది ఎక్కువైందని నీకు బాగా తెలుస్తుంది కదా మాకన్నా. అవునా? ఇది కూడా సరిపోతుంది. ఇంకా పులుపు పడుతుంది, నిమ్మకాయ పిండుకోవచ్చు కావాలంటే. ఇంకా పులుపు పడుతుంది అందులో. ఓకే, రోటి పచ్చడిలో ఇంకా పులుపు పడుతుంది అంటే నాకైతే కరెక్ట్గానే అనిపించింది. సో ఎస్, దిస్ ఇస్ మై వ్లాగ్. సో ఇది ఇవాళ నేను చేసిన వ్లాగ్. మా మమ్మీ దోస ఆవకాయ అండ్ దోసకాయ రోటీ పచ్చడి స్పెషల్ ఎపిసోడ్ అనమాట. సో ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో థ్యాంక్స్ everybody for watching my channel. Please encourage like this only, and don't forget to like, share and subscribe. Simply Sindhura. Okay, YouTube do channel. like, share and subscribe Simply Sindhura. Mali వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, take care, love you guys, have a great day.